రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక పోస్ట్ అయితే చూసాను వారణాసి గురించి. ఆ పోస్ట్ లో తను వచ్చేసి వారణాసి మూవీ టీమ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు మార్వల్ మూవీస్ తో టైఅప్ అయితే అవ్వబోతున్నారు. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వారణాసి అమెరికాలో అలాగే ఓవర్సీస్ కంట్రీస్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అని చెప్పి ఒక హిందీ సంబంధించిన ఒక మెంబర్ ఒక పోస్ట్ అయితే వేశాడు. ఆ పోస్ట్ కింద వెళ్ళి కామెంట్స్ చూస్తే మొత్తం నార్త్ ఇండియన్స్ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వారణాసిని. ఏంటి వారణాసికి ఇంత హేటెడ్ ఎందుకు స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర నుంచి? షాక్ నేనైతే. కింద దీనికి సోర్స్ ఏంటి? ఎస్పెషల్లీ మహేష్ బాబు గారిని అయితే రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక మూవీ అయితే ఉంటుంది సాక్ష్యం. ఆ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చేసి సేమ్ ఇప్పుడు వారణాసిలో క్లిప్స్ లో మన మహేష్ బాబు గారు ఎలా అయితే ఆవు మీద పట్టుకొని వస్తాడు త్రిశూలం, సేమ్ అదే క్లైమాక్స్ లో సాక్ష్యం మూవీలో కూడా ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తాడు. సో రెండింటిని కంపేర్ చేసుకుంటూ మహేష్ బాబు గారిని ఒక రేంజ్ లో ట్రోల్ అయితే చేస్తున్నారు. ఎందుకు ఇదంతా అంత మాత్రం వారణాసి అనేది ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ కి. వీళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు ఏమనుకున్నారు, రామాయణం మూవీతో ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దానికి విపరీతంగా ఖర్చు కూడా పెడుతున్నారు. బట్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆల్రెడీ RRR మూవీతో గ్లోబల్ వైడ్ గా వెళ్ళారు. వారణాసితో ఏకంగా రిలీజ్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ గా ట్రై చేస్తున్నాడు ఇంగ్లీష్ లో కూడా. సో ఆ ఇంపాక్ట్ అనేది తనది ఎక్కువ కనిపిస్తుంది, వీళ్ళకి కనిపించట్లేసరికి వాళ్ళకి ఒక అనిపిస్తుంది. ఆ ఒపీనియన్ అయితే వాళ్ళకైతే వస్తుంది. సో ఎస్పెషల్ మెయిన్ ఇదే రీజన్. సో ఏకంగా మనది ఇప్పుడు పాన్ ఇండియా ఫ్యాన్ వార్స్ లాగా అయితే మారుతున్నాయి అనే చెప్పాలి. మరి చూడాలి, మన రాజమౌళి గారు మార్వల్ తో నిజంగానే టైఅప్ అయితే మాత్రం ఎక్సలెంట్ మూవ్ అని చెప్పాలి. కానీ మార్వల్స్ వాళ్ళు అంత ఈజీగా ఒక డిస్ట్రిబ్యూషన్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి? వాళ్ళ మూవీస్ కాకుండా పక్క మూవీస్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళ దాంట్లో లేవు అసలు చెప్పాలంటే. చేయరు కూడా మాక్సిమం. అది కూడా ఏదో విపరీతంగా ఒక 2,000 కోట్లు ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టిన మూవీకి ఒకవేళ వాళ్ళు చేస్తే చేయొచ్చు. బట్ డిజ్నీ మార్వల్ ఇవన్నీ ఒక న్యూస్ గా పుకార్ లాగానే చూసుకోండి. అవి నిజాలైతే కావు, కుదరవు కూడా. ఎస్ఎస్ రాజమౌళి గారు మన తెలుగు వాళ్ళతోనే ఎవరైతే పత్యాంగారా ఇంకా ఉన్నాయి కదా చాలా, వాళ్ళతోనే రిలీజ్ చేపిస్తాడు తప్ప ఇంగ్లీష్ వాళ్ళతో అయితే ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం గ్రాండ్ రిలీజ్ దొరుకుతుంది. ఊహించారు కూడా మీరు, అంత కలెక్షన్స్ వస్తాయి, అంత రిలీజ్ ఉంటుంది. మనకి కోరుకుందాం జరగాలి. మరి మీరేమంటారు ఈ ఫ్యాన్ వార్స్ గురించి? కింద కామెంట్